అండి అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే మనకి ఏపీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ సంబంధించిన అయితే మనకి ట్రిపుల్ ఐటీ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది కదా ప్రతి సంవత్సరం కూడా. సో ఈ సంవత్సరం కూడా మనకైతే ట్రిపుల్ ఐటీ అయితే అప్లికేషన్స్ అయితే లాస్ట్ టైము పెట్టుకోవడం అయితే జరిగింది కదా లాస్ట్ మంత్. సో దానికి సంబంధించి అయితే ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఇది సంబంధించి ఫస్ట్ లిస్ట్ అయితే ఫస్ట్ పేజ్ అయితే రావడం అయితే జరిగింది. ఇలాగ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 దాకా ఉండొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే పేజ్ 1 అయితే రావడం అయితే జరిగింది. ఇందులో ఫస్ట్ లిస్ట్ వచ్చేసి న్యూజివీడు అండ్ ఆర్కే వాల్యూ, తర్వాత వచ్చేసి అరకు వాల్యూ, తర్వాత వచ్చేసి ఒంగోలు, తర్వాత వచ్చేసి శ్రీకాకుళం 4కి సంబంధించింది అయితే మనకైతే 4 పీడిఎఫ్ ఫైల్ అయితే మీకు అయితే కింద డిస్క్రిప్షన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా అయితే మీరు లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఎవరి పేరు ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు వచ్చిన తర్వాత సార్ మేము ఒప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి ఏంటని చెప్పేసి చాలా మంది డౌట్ ఉంటుంది కదా. సో దాని గురించి అయితే కూడా నేను వివరిస్తాను. సో మీకు వీడియో అయితే మొత్తం పూర్వవతికి అయితే చూస్తేనే మీకు మొత్తం అంతా కూడా క్లారిటీగా అర్థం అవుతుంది. లేదనుకుంటే అసలు ఏం అర్థం కాదు. సో అయితే చూసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి ఈ నెల 19వ తారీఖు నుంచి 20 దాకా అయితే ఓన్లీ న్యూజివీడ్ క్యాంపస్ అయితే ఉండడం అయితే జరిగింది. అది ఏలూరు డిస్ట్రిక్ట్ అయితే సంబంధించి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 19 నుంచి 20 అది కూడా అరకు వాల్యూ క్యాంపస్ లో కూడా అది కూడా అయితే జరగడం అయితే జరిగింది. ఇది కడప డిస్ట్రిక్ట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది 19, 20 ఈ రెండిట్లో కూడా మనకైతే కౌన్సిలింగ్ డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ రెండు లిస్ట్ న్యూజివీడ్ అండ్ ఆర్కే వాల్యూ ఈ రెండు లిస్ట్ వచ్చిన వాళ్ళు మీరు దయచేసి 19 లోపల మీ సర్టిఫికెట్లు అన్ని కూడా రెడీ చేసుకోండి. సర్టిఫికెట్లు ఏం కావాలి ఏంటని చెప్పేసి అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ లిస్ట్ అంతా కూడా మీరు రెడీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు సంబంధించింది అయితే మనకి ఈ నెల 22వ తారీఖు నుంచి 23 ఈ 2 రోజులు అయితే ఒంగోలు అయితే జరగడం అయితే జరిగింది. ఇది కూడా కడప డిస్ట్రిక్ట్ అయితే ఒంగోలు అయితే 22 నుంచి 23వ తారీఖు దాకా అయితే జరగడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం కాంపస్ లో అయితే జరగడం అయితే జరుగుతుంది. ఇది ఈ నెల 23 నుంచి 24 దాకా అయితే జరగడం అయితే జరుగుతుంది. సో సర్టిఫికెట్ లిస్ట్ ఏమేమి కావాలి ఏంటని చెప్పేసి మొత్తం మీకు ప్రాపర్ గా అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. దాని ప్రకారంగా మీరు అయితే సర్టిఫికెట్లు అన్ని కూడా గ్యాదర్ చేసుకొని అమౌంట్ ఎంత కట్టాలి ఏంటో కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అంతా కూడా మీరు పట్టుకొని వెళ్తే ఈజీగా అయితే అన్ని కూడా క్లియర్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఫస్ట్ పేజ్ అయిన తర్వాత ఉన్న రిమైండర్ షీట్లు ఏముంటాయి అన్ని కూడా సెకండ్ పేజ్ లకు అయితే రావడం అయితే జరుగుతుంది. సార్ నాకు 10/10 వచ్చినాయి కదా సార్ 10th నాకు రాలేదని చెప్పేసి ఎవరు కూడా కంగారు పడొద్దు. సో అందరికి కూడా 90% వస్తుంది. కానీ కొంచెం వెయిట్ చేయండి టైమింగ్. సో ప్రతి డిస్ట్రిక్ట్ ప్రతి సంబంధించిన 4 లిస్టులు అయితే మీకు అయితే కిందనైతే ఇవ్వడం డిస్ట్రిబ్యూషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి. ఇప్పుడు వారికి ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికి కూడా.